వయస్సు 73 సంవత్సరాలు. అయినా ఒక్కసారి పొలంలో అడుగుపెట్టాడంటే చాలు బంగారు పంటలు పండడం ఖాయం. 3 వయస్సులోనే 30 రకాల జబ్బులతో బాధపడుతున్న వారున్నారు. ఇతన్ని చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు వారంతా. చిన్నప్పటి నుంచి చేస్తుంది వ్యవసాయమే. తన వారసత్వంగా మిగిలింది మాత్రం ఎకరం పొలం మాత్రమే. అందులోనూ కొంత అమ్ముకోవాల్సి వచ్చింది. చివరగా మిగిలింది 75 సెంట్ల వ్యవసాయ భూమి. అదే ఇప్పుడు ఆ రైతుకు ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. కొద్దిపాటి స్థలాన్ని వినియోగించుకొని సిరులు పండిస్తున్నాడు ఆ రైతు. మరి ఈ రైతు పండిస్తున్న ఆ తోట వివరాలు తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమంలో. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోసయ్య. వీరిది వ్యవసాయ కుటుంబం. గతంలో ఆర్థికంగా నిలదొక్కునేందుకు సాగుని వీడి ఎన్నో వ్యాపారాలు చేశారు. అందులో పైసా కూడా ముట్టలేదు. చేసేదేమీ లేక మళ్లీ సాగు వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే 2008లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. మెల్లిమెల్లిగా ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడ్డారు. ఉద్యానవన పంటలైన పండ్ల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఉన్నది 75 సెంట్లే, కానీ అందులో ఎన్నో రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. 1960 నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నా నేను. మా తండ్రి గారు చిన్నప్పుడే కాలం చేస్తే భారం మా మీద పడింది. కాబట్టి మేము వ్యవసాయ కుటుంబమే. మేము సంతానం 6. ఉన్నదే 4 ఎకరాల పొలం. మరి 4 చెల్లెళ్ళు. వాళ్ళకి ఇవ్వంగా తల్లికి ఇవ్వంగా మేము 2 అన్నదమ్ములు. మరి చెరువుకి ఎకరమే పొలం వచ్చింది. వస్తే దాంట్లోనే సేద్యం చేసుకుంటూ బతుకుతున్నాం. కొద్ది వ్యవసాయం కాబట్టి మరి కష్టపడాలి తప్పదు. తిరిగి చాలా వ్యాపారాలు చేశాను, కానీ దేంట్లోనూ ₹1 వచ్చింది లేదు. ఇక దాని మీద నేను ఈ చేలో ముందుగా ఒక జామాయిలు ఒక 20 మొక్కలు, ఒక 20 సరీ మొక్కలు 2 గట్ల మీద పెట్టుకున్నాను. చెట్లు 3 సంవత్సరాల్లో బాగా నెట్టాడి, జామాయిల చెట్లు అయితే నెట్టాడికి వచ్చినాయి. సరువులు అయితే కడ్డీలు సైజులు వచ్చినాయి. ఈ 2 తెగ్గొట్టి అమ్మితే ₹10,000 వచ్చినాయి. ఆ రోజులంటే దాదాపు 85 ఆ ప్రాంతంలో 1985లో 10,000 వస్తే అప్పుడు నాకు వ్యవసాయం కాడికి ఇదే హాయిగా ఉన్నట్టు ఉంది. చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేను చుట్టూ ఒక కొండరే మెరక తోలుకుని ఒక 40 మొక్కలు కొబ్బరి మొక్కలు తెచ్చుకుని అంబాజీపేట, తాడేపల్లిగూడెం, ఏలూరు ఇట్లా దొరికిన చాటు దొరికినట్టుగా ఒక 40 మొక్కలు చుట్టూ పెట్టుకున్నాము. చుట్టూ పెట్టుకున్న తర్వాత మా అబ్బాయి చేతికి అంది వచ్చాడు. చేతికి అంది వచ్చిన తర్వాత రేడియో అండ్ మెకానిక్ నేర్చుకున్నాడు. మొన్నంగిలో చిన్న షాప్ పెట్టుకుంటే అక్కడ బాగోలేదు, ఊళ్ళోనే పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఊళ్ళోనే పెట్టుకుంటే అక్కడ ఈ బొండాలు అమ్మకం పెట్టుకున్నాము. ముందు మా చేలో మొక్కలైతే వేసాం, కానీ కాపు రాలేదు. అప్పుడు నందివెలుగు నుంచి కాయలు కోసుకొచ్చి నేను కొట్టుకాడు పడేస్తుంటే మా అబ్బాయి అమ్ముకుంటుంటే ఏదో పావుల డబ్బులు మిగులుతూ ఉండి అట్ట కొద్దిగా. మరి ఇది మాగాడి ప్రాంతం. ఈ మాగాడిని మెట్ట చేసుకోవాలంటే దాదాపు 2 లక్షలు అయింది మాకు. ఈ 2 లక్షలు ఖర్చు పెట్టి చుట్టూ తోలుకునే ఏటా 10 సెంట్లు ఇట్లా బూడ్చుకున్నాము. బూడ్చుకున్న తర్వాత 2008 ఆ ప్రాంతంలో సుభాష్ పాలేకర్ మీటింగు ఉన్నది, మీరు వస్తారా అని గవర్నమెంట్ మనిషి ఎవరో వచ్చి అడిగారు, పంచాయతీ మనిషి. సరే ఇంట్రెస్ట్గా ఉన్నది. ఎక్కడో పార్వతీపురం, చాలా దూరం, అంటే దేశమన్నా చూడవచ్చు, మనం మీటింగులు ఎన్నలేకపోయినా అని ఆ పార్వతీపురం వెళ్ళాము. వెళితే 3 రోజుల కార్యక్రమం అది. ఆ 3 రోజులు చూస్తే ఆయనేమో ఒక మొక్క కొబ్బరి నాటు, ఒక మొక్క ఏమో గోగు నాటు, ఒక మొక్క ఏమో కంది నాటు అంటున్నాడు. మరి ఇవన్నీ అసలు పోగు చేసుకోవటం ఎలాగా? ఉన్నదేమో కొద్ది పొలంలో ఈ 10 చెట్లు పోగు చేసుకుని ఇవన్నీ స్టోర్ చేసి అమ్ముకోవడం కూడా చాలా యాతన ఉద్యమం ఉద్దేశంతో నేను ఆలోచించి దాదాపుగా ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఆ ఘనజీవామృతం
వరి మాగాడికి పోయటం అలవాటు పడ్డాం. మొదటి పంటలో పెద్దగా దిగుబడి రాలేదు, కానీ రెండో పంట జొన్న వచ్చేటప్పటికి చాలా తేడా వచ్చింది. జొన్న పంట బాగా పండింది. ఇక దాని మీద కొద్దిగా ఆయన చెప్పిన దాంట్లో ఏదో గట్టిగా బలం ఉన్నది అనే ఉద్దేశంతో మరి కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ ఉండి ఆయన చెప్పినట్టుగానే అదో మొక్క నాటుకోవటం మొదలేశాను. మరి మా ఇంట్లో కన్నా మంచి కాయలు మనం పండించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక ఆయన స్ఫూర్తితో మనకి ఇంట్లోకి బయట కొనకుండా కాయలు మన చేలో కాయలు మనం తినేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చుట్టూ ఏదో 2 కొమ్మలు బాతి తేగట్టుకుని పశువులు వదిలిపెడతారు. ఇక్కడ ఈ పశువులు కాపలా కాయలేక 2 వరుసలు తేగేసుకుని మెల్లిగా ఏటా కాస్త డెవలప్ చేసుకుంటూ మరి ఇప్పటికీ దాదాపు 29 సంవత్సరాల నాటికి ఇది తోట ఆకారం వచ్చింది. మరి ఇవాళ నా వయసు 74, 73 వయసు ఉన్నది. మరి ఇవాళ నేను ఎవరన్నా కూలికి పోవాలి అంటే ఎవరు 73 వయసు సంవత్సరాల మనిషిని ఎవరు కూలికి పిలవరు కాబట్టి ఈరోజు నా చేలోనే నాకు 30 ఏళ్ళ నుంచి కొబ్బరి చెట్లు రోజుకి 2, 3 ఎక్కుతున్నాను. ఈ 30 ఏళ్ళ నుంచి కూడా ఎక్కుతూ వస్తున్నాను. ఇప్పుడు మన తోటలో కాయలు వచ్చేటప్పటికి రోజుకి 40 కాయలు 30 కాయలు ఇట్లా అమ్ముకుంటున్నాము. 400, 300 అట్లా వస్తున్నాయి. దీంట్లో అంతర పంటగా కూడా మళ్ళీ 70 నిమ్మలు పెట్టుకున్నాము. 70 కొబ్బరిలో 70 నిమ్మలు పెట్టాము. ఈ నిమ్మల్లో కూడా 4 ఏళ్ళ నుంచి ఒక 5 ఏళ్ళు అయింది పెట్టి నిరుడు కాపు వచ్చింది. ఈ కాపులో రోజుకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లా కలుస్తున్నాయి. మరి రోజుకి 400 రూపాయలు ఖర్చులు పోయినా 400 రూపాయలు నికరాదాయం వస్తుంది. మరి దీనికి ఈ పాలేకరు విధానానికి ఆవులు ప్రధానమైనవి. మరి ఆవును ఒక రైతు ఫ్రీగా ఇచ్చాడు దూడని, దాన్ని మేపుకున్నాము. మళ్ళీ ఒక దూడని ఇచ్చింది, దాన్ని అమ్ముకున్నాము. ఆ తర్వాత ఒక దూడను కొనుక్కొచ్చాము. అది ఒక దూడ పెట్టింది. ఆ దూడతో 70,000కి దాన్ని అమ్ముకున్నాము. మళ్ళీ ఇంకొక దూడను కొనుక్కొచ్చాను, ఒక 15,000 పెట్టి ఇప్పుడు అది ఈని మళ్ళీ ఒక దూడ పెట్టింది, పేయి దూడని. ఇప్పుడు 2 ఆవులు ఉన్నాయి. ఈ 2 ఆవులకి మరి దానా కావాలి అంటే దాదాపుగా 2 ఆవులకి నేను సంపాదించి కరెక్ట్గా ఆవులకే సరిపోతున్నాయి 1,00,000 రూపాయలు దానాకు కానీ దేనికన్నా కానీ. ఈ 1,00,000 రూపాయలు 2 ఆవులకి నాకే సరిపోతున్నాయి. ఏం మిగట్లేదు ఇప్పటికీ తోటలో నాకు. మరి చూసినట్లేమో ఇది 5 అంతస్తుల పంట, 4 అంతస్తుల పంట. మా ఏబోలు, ఏడీలు, జేడీలు మరి ఇట్లా అందరూ వస్తున్నారు చేనుకి, బాగానే చూస్తున్నారు, రీళ్ళు తీసుకెళ్తున్నారు. మరి దీన్ని ఇంకా 5 అంతస్తుల పంటగా పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ సాళ్ల మధ్యలో బొప్పాయి, మునగ పెట్టాము ఒక ప్లాట్లు. మరి అవి కూడా చేతికి వస్తే ఇంకా కాసిన డబ్బులు ఎక్కువ వస్తాయని చూస్తున్నాము. మరి దీన్ని ప్లాట్ చేసి చక్కగా ఆకుకూరలు పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ నేనేమో కూలి మనిషిని పెట్టను. మరి ఒక్కడనే చేయాలి, అక్కడ అమ్మాలి, ఇక్కడ పండించాలి అనేటప్పటికి కొంచెం కష్టం అవుతుంది. మరి ఈ విధానం చేయాలని సంకల్పం బాగా ఉన్నది. వయసు పెరిగినా కూడా ఇంతవరకు నాకు మోకాళ్ళ నొప్పులు లేవు. 30 సంవత్సరాల నుంచి ఎక్కిన చెట్టు. మరి ఆరోగ్యం బాగానే ఉంది, భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు నాకు. మరి ఇలా ఈ చేనే మాకు సర్వస్వంగా రోడ్డు మీద రోజుకి 400 వస్తున్నాయి చక్కగా హాయిగా. 2 ఆవులు మేపుకుంటున్నాము. ఎంత అగ్గేసినా చేలోకి వచ్చి ఒక గంట పడుకుంటే ఎక్కడా ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా నా చేలో పడుకుంటే కాసేపు గాలికి తగ్గిపోతాయి. అంత హాయిగా ఉంది చేను. 75 సెంట్లలో ప్రధానంగా 75 కొబ్బరి, 75 నిమ్మ చెట్లను పండిస్తున్నారు. అందులోనే జామ, ఉసిరి, సపోటా, అరటి, నేరేడు, నారింజ, దానిమ్మ, పైనాపిల్, సీతాఫలం వంటి చెట్లను సాగు చేస్తున్నారు. 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న ఈయన ఆవు మూత్రం, పేడను ఉపయోగించి తయారు చేసిన ఎరువును మాత్రమే చెట్లకు అందిస్తున్నారు. వ్యవసాయ సాగు పద్ధతులను తెలుసుకున్న వ్యవసాయ అధికారులు సైతం ఈ క్షేత్రాన్ని సందర్శించి ఈయన చేస్తున్న కృషికి కాస్త ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎకరంలో నాకు ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినప్పుడు 25 అమ్ముకుని ఇల్లు కొనుక్కున్నాను. ఎకరంలో 75 సెంట్లు సుమారు, ఒక 2 సెంట్లు అటు ఇటు ఉన్నాయి. ఈ 75 సెంట్లలో మరి ఒక 75 కొబ్బరిలు పెట్టుకున్నాము, ఒక 75 నిమ్మలు పెట్టుకున్నాము. మరి వీటికి ఎరువులు అంటే ఘనజీవామృతం ఆవులు ఉన్నాయి కాబట్టి తయారు చేసుకున్నాము. ఇక్కడే ఉన్నది ఘనజీవామృతం ఉన్నది, జీవామృతం ఉన్నది, పంచగవ్య ఉన్నది. ఏ చెట్టుకు కావాల్సిన ఎరువు ఆ చెట్టుకి
ఇప్పుడు ఆయన పాలేకర్ చెప్పిన విధానంలో వాప్స్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్. వాప్సా ఎవరు చేయలేరు. నా చేలో మాత్రం ప్రతి పంటకి వాప్సా చేస్తూ ఉంటాను నేను. భూమి మొత్తాన్ని కప్పేసి నీళ్లు పెడతాను. సూక్ష్మజీవులు ఎర్రలో కిందకి పైకి తిరిగి నా చేలో ఎక్కడ తవ్వినా కుప్పలు కుప్పలు వస్తాయి ఎర్రలు. ఈ ఆవు పంచకానికి ఆవు పేడ కలిపి పోస్తుంటే కుప్పలు కుప్పలు వస్తాయి. మరి ఘనజీవామృతం మొదళ్ళమ్మడి పోసాను, మళ్ళీ ఇప్పుడు నీళ్లు పెడుతున్నాము. ఈ నిమ్మ ఇప్పుడు ఎండాకాలం కాపుస్తుంది ఇక్కడి నుంచి. అల్లో నేరేడు కాయలు ఒక 10 రూపాయలు ఇవ్వమంటే ఒక రైతు బజార్లో ఇవ్వలేదు. నాకు కోపం వచ్చి 2 మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను. అవి నాకు మరి కాపు ఇస్తున్నాయి, తింటున్నాం. అట్లాగే జామలు ఉన్నాయి, ఒక 7-8 జామలు, కేజీ జామ ఉన్నది. అలహాబాద్ సఫేదా ఉన్నది, లక్నో 49 ఉన్నది. అట్లాగే మరి 3 రకాల ఉసిరులు ఉన్నాయి. అలాగే 3 సపోటాలు ఉన్నాయి. సపోటాలో మరి కాళీపట్టి రకం ఉన్నది, క్రికెట్ బాల్ ఉన్నది, పాల సపోటా ఉన్నది. ఇట్లాగే నారింజకు వచ్చేటప్పుడు వడ్లపూడి నారింజకాయ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ దానికాడికి మించిన కాయలు నా చేలో కాస్తున్నాయి. ఔషధ మొక్కలు కూడా పెట్టుకున్నాము. కొన్ని కొబ్బరి మొక్కలు ఉన్నాయి అమ్మటానికి కూడా, 10 మొక్కలు అమ్మటానికి కూడా పెట్టుకున్నాము. ఇట్లాగా ఈ మునగ ఇంట్లో కూరలకి, సీతాఫలం ఒక 20 ఉన్నాయి దాదాపుగా. మరి నిన్నటిదాకా సీతాఫలం కాయలు తింటూనే ఉన్నాము. రేపు ఉసిరి, మరి పచ్చడి ఉసిరి ఉన్నది. ఒక డబ్బా కుంకుడు కాస్తున్నది, ఒక డబ్బా కాయలు. మాకు మనవరాళ్ళు 2 ఉన్నారు, హాయిగా వాళ్ళకి సరిపోతున్నాయి ఇంట్లో కొనుక్కోకుండా. మే నెలలో పాలేకర్ మీటింగ్ పెడితే అక్కడ ప్రదర్శన కోసం మా చేలో పండినటువంటిది పైనాపిల్ 2 కిలోలు కాయ వచ్చింది ఒక మొక్క నుంచి. 2 కిలోల కాయ అక్కడ పెడితే చాలా ఆశ్చర్యంగా చూశారు అందరూ. మరి అట్లాగే కడిపలంక నుంచి 2 మొక్కలు తెచ్చుకున్నారు. 2 మొక్కలకి ఇవాళ 40 మొక్కలు అయినాయి. ఈ సంవత్సరం దాదాపు ఒక 20 కాయలు రావచ్చు, పైనాపిల్ కాయలు కూడా. అట్లా నేను ఏది కొనుక్కున్నా, ఏది తెచ్చినా నా అంతటా నేనే డెవలప్ చేసుకుంటాను. దారిలో 4 దుంపలు, పసుపు దుంపలు దొరికితే రోడ్డు అమ్మటే ఎకరానికి విత్తనం తయారు చేసుకున్నాను. అట్లాగే కంద ఒక రైతు దగ్గర నుంచి ఒక గడ్డ తెచ్చుకొని ఒక ఎకరానికి విత్తనం తయారు చేసుకున్నాను. అట్లా నేను కొనకుండా మరి మా ఆవులు పేడ మూత్రంతోనే ఈ చేన్ని దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము ప్రత్యేకించి. మరి దీన్ని కనిపెట్టి గవర్నమెంట్ వ్యవసాయ శాఖ వాళ్ళు గుంటూరు ఏవో గారు ఎందుకు వచ్చారో మా చేనుకు వచ్చింది ఒక రోజు. ఆమె డిపిఓ అంట. ఆమె వచ్చే సమయానికి నేను బత్తాయి చెట్టుకి ఎరువు పోస్తున్నాను. ఎరువు పోస్తే చూసింది ఆమె. చూసి అండి మీరు ఈ ఎరువులతోనే పండిస్తున్నారా అని అడిగింది. అడిగితే అవునని చెప్పాను. ఆ చెట్టు నాకు ఒక బస్తాకాయలు కోసేమంది. ఒక బస్తాకాయలు కోసుకెళ్ళి కాయ 4-5 రూపాయల కాడికి 500 రూపాయలు నాకు ఇచ్చింది ఆమె. ఇక ఆ తర్వాత ఆమె మమ్మల్ని గుర్తుపెట్టుకుని గుంటూరు డివిజన్లో పలానా చోట ఒక తోట ఉన్నది, చాలా బాగా కాయలు కాపిస్తున్నాడు ఆయన అని చెప్పడంతో ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు మా చేనుకు ఏవో కానీ ఏడీ కానీ వీళ్ళందరూ రావటం జరిగింది. చూసిన తర్వాత ఆయన ఏడి ఇది 5 అంతస్తుల పంట చేను అని వాళ్ళు చెప్పేటువంటి పిల్లలను కూడా ఇక్కడికి కారు వేసుకుని తీసుకొచ్చి ఇక్కడే చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పి మరి వాళ్ళకి ఇది 5 అంతస్తుల పంట అంటే ఎట్లా ఉంటుంది, ఇది ఇక్కడ ఈ చెట్టు కిందేమో కూరగాయలు, పైనేమో కొబ్బరి, మధ్యలోనేమో నేరేడు సపోటా, మధ్యలో నిమ్మ. మరి ఈ పాలేకర్ విధానం ఆరోగ్యానికి చాలా మంచిది అని మరి అందరూ అనుకూలంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ డిపిఎం వాళ్ళు వీళ్ళంతా మొన్న పోయిన సంవత్సరం మాకు ట్రైనింగ్ ఇచ్చి ఐసీఆర్పీగా జాబ్ ఇచ్చారు. ఈ ఐసీఆర్పీలో మొన్న జూలై ఆగస్టు నుంచి మరి గౌరవ వేతనంగా ఒక 5,000 ప్రతి నెల ఒక 5,000 పంపుతున్నారు. మరి అలాగే మేము కూడా కష్టపడి మరి ఈ చేనుని బాగా జాగ్రత్త చూస్తున్నాము. అట్లాగే మా కుర్రవాడు ఉండి పెదనాన్న నువ్వు నాకు అండగా ఉంటే దేశవాళీ వరి విత్తనాలు కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ ఏర్పాటు చేస్తాను, మరి నువ్వు ఉంటే అని నాకు అడిగాడు సలహా. చేయటంలో అయితే వెనక ముఖం లేదు నాయన. నాకు 1960 నుంచి కూడా అనుభవం ఉన్నది వరి పండించడంలో. కాబట్టి నువ్వు తీసుకొస్తే పండిస్తాను అంటే ఒక ఎకరం వేరే కౌలుకు తీసుకుని దేశవాళీ రకాలు ఒక 20-30 రకాలు మేము విత్తనాల కోసమని పండిస్తున్నాము. అట్లాగే దేశవాళీ నిరుడు పండించిన వాటిల్లో
మరి బియ్యం ఉన్నాయి, ధాన్యం ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే ధాన్యమైనా ఇస్తాము, బియ్యమైనా ఇస్తాము. మరి ఇంకా కావాలి అంటే ఈ సంవత్సరం చాలా వెరైటీలు ఉన్నాయి. ఒక 100 వెరైటీలు మా గ్రామంలో 10 మంది కుర్రాళ్ళని మరి గ్రూపుగా ఏర్పాటు చేసుకుని 10 మందిని దేశవాళీ రకాలు పండిస్తున్నాము. ఈరోజు వచ్చి చూస్తే ఏ నెంబర్ ఎట్లా ఉన్నది అనేది కూడా రైతులు చూడవచ్చు, పంటను కూడా చూసుకోవచ్చు. మీకు కావాల్సినవి ఏ అయినా ఫలానా నెంబర్ మాకు కావాలి అని ఆ ప్లాట్ చూసి అడిగితే ఆ విత్తనాలు ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఎవరైనా రైతులు వచ్చి ప్లాట్ చూసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన విత్తనాన్ని మేము వాళ్ళకి సప్లై చేస్తాము. విత్తనాల రూపంలో, ధాన్యం రూపంలో కావాలి అంటే మరి బియ్యం అయితే ఆడిచ్చిస్తాము. అలా ఒక 100 రకాలు దాదాపు గ్రామంలో ఉన్నాయి. మరి ఇట్లా పండిస్తున్నాము. కాబట్టి మా గ్రామం పేరు నలుదిశలా వ్యాపించాలని మా గ్రామం అత్తోట అనే గ్రామంలో ఒక తోట ఒకటి ఉండాలని నా ఉద్దేశం కడుపులో ఉండి తోటను పెంచాను. ఆ తోట ఆ తోట ఆ తోట అంటూ అత్తోట అనేది మా గ్రామం పేరు. కాబట్టి ఈ తోట అత్తోట. నేల తల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఏ పని చేసినా అందులో రోసయ్యదే ముఖ్య పాత్ర. ఎందుకంటే కూలీల అవసరం లేకుండా ఒంటి చేత్తో సాగు బండిని లాగుతున్నారు. పంట ఉత్పత్తులను సైతం తానే స్వయంగా కోసి అమ్ముతున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఉన్న పొలంతో పాటు ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని దేశవాళీ వరి రకాలను పండిస్తున్నారు ఈ రైతు. వీటిని విత్తనాల కోసం సాగు చేస్తున్నారు. మాది 73 సెంట్లో 70 కొబ్బరిలు పెట్టుకున్నాను. మరి ఈ మధ్యలో చాలా ఖాళీ ఉన్నది. సగం చేను ఒక సంవత్సరం పసుపు వేస్తాను ఒక పక్కనే, సగం చేను ఖాళీ కట్టిపెట్టి దాంట్లో కూరగాయలు అవి పండించుకుంటుంటాము. ఇట్లా మరి 2 ఆవులు ఉన్నాయి. ఆవులకు 15 సెంటు మేత కేటాయించాము. అట్లాగే మరి కొబ్బరికాయలు రోజు ఉదయం ఒక 40-50 కాయలు దించుకుంటాను. సాయంత్రానికి ఒక 400 వస్తాయి. ఇప్పుడు నిమ్మలు వస్తున్నాయి, నిమ్మలకు ఒక 100 రూపాయలు వస్తాయి. మరి అట్లాగే ఈ పసుపు ఉన్నది. ఈ పసుపు ఈ ఖాళీ స్థలాల్లో మధ్యలో 4 సాళ్ళు వేస్తే ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు ఒక 5-6 సెంటల్లో మనకి పసుపు దుంపలు వస్తున్నాయి. అవి వండి ఎండబెట్టి దుగ్గిరాల మార్కెట్కి వేసుకెళ్తే కొంచెం రేటు తక్కువ కొన్నది కానీ 6,000కే కొంటున్నారు. ఒక 10,000 రూపాయలు దానికి వస్తున్నాయి. అట్లాగే కంద అమ్మితే ఒక 2-3 వేలు, ఒక 5-6 సెంట్లు కంద వేసుకుంటే ఒక 2-3 వేలు వస్తున్నాయి. మరి నారింజ చెట్టు ఉంది. ఆ నారింజ చెట్టు దాదాపు 400 కాసుద్ది. అమ్ముకుంటే కాయ 10 రూపాయలు కొంటారు. 4,000 వస్తాయి. 2 పంటలు కాసుద్ది. అది దాదాపు 7-8 వేలు వస్తాయి ఆ చెట్టుకి. ఎవరు కాయ కోయకుండా దాన్ని అమ్ముకోగలిగితే ఒక నారింజ చెట్టుకి 7-8 వేలు వస్తాయి. సపోటా ఒక్కొక్కటి కింటా కాసుద్ది. అది కింటా సపోటా కాయలు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి. మాకు ఇంట్రెస్ట్ ఉండి మేము ఎక్కువగా అమ్మకుండా మా పిల్లలు మేము అందరం దీంట్లో మంచి సరుకు కాబట్టి ఏదో మన చుట్ట చూపుకి వచ్చిన వాళ్ళకి 4 కాయలు ఇవ్వటం, కొంత మనం వాడుకోవటం, గట్టిగా అడిగిన వాళ్ళకి కొన్ని అమ్మటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద నాకు ఈ 70 సెంట్లో 1,00,000. ఈ సంవత్సరం అయితే కొబ్బరి బాగా కాసింది. ఏటా 8 గెళ్ళ మీద కాపు ఉంటే ఈ సంవత్సరం 12 గెళ్ళ మీద కాపు ఉన్నది. మరి దాన్ని బట్టి చూస్తే నాకు ఈ సంవత్సరం అయితే 1,00,000-1,25,000 దాదాపు ఖర్చులు బాను వస్తాయని నేను అనుకుంటున్నాను. మరి వీటికల్లా జీవామృతము, ఘనజీవామృతం, పాదులు చేయటం, పోయటం, వాటర్కి 2 ఇంజన్లు ఉన్నాయి. శుభ్రం కాలువ వచ్చిన కాలువ నీళ్ళు పెట్టుకుంటాం. చేలో బోర్ ఉన్నది, చేలో బోర్ నుంచి పెట్టుకుంటాం. అట్లాగే మన పోనా తీసుకుపోయారు. పోనా తీసుకుపోతే అక్కడ చెరుకు బాగా మంచిగా కనపడుతుంది. చూసాము. పోనా నుంచి 4 చెరుకు మొక్కలు తెచ్చాము. చేలో నాటుకున్నాము. ఇప్పుడు చాలా బాగున్నది. ఆయన 2 సూత్రాలు చెప్పాడు. చెరుకు కానీ నువ్వు ఒక 25 సెంటు నాటుకుంటే ఎండాకాలం గ్లాసు 10 రూపాయలు అమ్ముతారు, 15 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఒక కిలో చెరుకుకి గ్లాసు రసం వచ్చింది. నువ్వు ఫ్యాక్టరీకి వేసినా 3,000 కాడికి ఎక్కువ రాదు. కాబట్టి నువ్వు చిన్న 10,000 పెట్టి చిన్న కసరు కొనుక్కుంటే నీకు టన్నుకు 10,000 వస్తాయి. నువ్వు 4 టన్నులు చెరుకు పండించుకుంటే 40,000 రూపాయలు నీకు వస్తాయని ఆయన మార్గదర్శకం చేశాడు. మరి దానికోసమని విత్తనం తెచ్చాను నేను. మరి మాకేమో మెట్ట లేదు పొలం నాటుకోవటానికి. మరి ఎక్కడన్నా అవకాశం ఉంటే దాన్ని
చెరుకును పండించి మరి కష్టపడి రసంలో కూడా ఒక 50,000 తీయాలని ఉన్నది నాకు. పండ్ల చెట్ల ఫలదీకరణ కోసం, పరపరాగ సంపర్కం కోసం పొలంలోనే తేనెటీగలను పెంచుతున్నారు. తేనెటీగల పెంపకంలో వీరికి 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఎంతో నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఆ తేనెను సైతం అమ్మి 20,000 రూపాయల అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మరి ఈ తోటలో ఫలదీకరణ కోసం, పరపరాగ సంపర్కం కోసం ఒక 4 తేనె బాక్సులు పెట్టుకున్నాను నేను. నాకు తేనె బాక్సులు 20 సంవత్సరాల నుంచి నాకు దాంట్లో అనుభవం ఉన్నది. తేనె తీయటం, ఈగల్ని పెట్టుకోవటం, తెచ్చుకోవటం, తేనె తీయటం, ఇదంతా ఒరిజినల్ తేనె మా బాక్సుల్లో వస్తుంది. మరి ఒక్కొక్క కేజీ 700 రూపాయలు అమ్ముతున్నాను నేను తేనె. మరి ఇది సంపూర్ణమైన ఆహారం తేనె, సంపూర్ణమైన ఆహారం ఈ తేనె. మరి ఈ బాక్సులు ఒక 4 బాక్సులు ఉన్నాయి మాకు. మరి ఈ బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్కి 5-6 కేజీలు తేనె వచ్చింది మాకు. మరి 5 బాక్సులు 5-6 30 కేజీలు వస్తే 37 20,000 రూపాయలు ఆదాయం కనపడుద్ది ఇది. మరి ఇది ఎల్లప్పుడూ ఇంట్లో తేనె ఉంటుంది, కమ్మన తేనె. ఈ పురుగులు ఎక్కడి నుంచి తెస్తారా లేకపోతే అనుకోకుండా వచ్చినాయి? వీటిని పట్టుకొస్తాం, లేకపోతే పెట్టెల్లో పట్టుకొస్తాం దూరం పోయి. ఇట్లా ఈగలు కావాలంటే ఈగలను కూడా తెచ్చుకుంటాం మేము. ఈ అన్ని చోట్ల దొరకవు ఈగలు, చెట్టు చొర్రల్లో పుట్టల్లో ఉంటాయి ఇవి. మరి వాటిని పట్టుకొచ్చి మేము బాగా అనుభవం ఉన్నది దాంట్లో. నాకు చాలా బాగా అనుభవం ఉన్నది, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అవి. ఇక ఎల్లప్పుడూ మాకు ఈ డిసెంబరు నవంబర్ కాడి నుంచి దాదాపు ఏప్రిల్ మే దాకా వచ్చుద్ది. అంటే 4 ట్రిప్పులు 4 కేజీన్నరలో 6 కేజీలు వచ్చుద్ది. మరి 5 పెట్టెల మీద 5-6 30 కేజీలు వచ్చింది. 30 కేజీలు అంటే 20,000 వచ్చినట్టే. మరి బాక్సులు ఇంకా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫలదీకరణ జరుగుద్ది, చెట్లు ఎక్కువ కాస్తాయి. రైతు రోసయ్య ఎంతో మందికి ఆదర్శం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా అందులో ఆయన బంగారాన్ని పండిస్తున్నారు. అదేవిధంగా తోటి రైతులు సైతం రసాయనాల సాగును వీడి ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిస్తున్నారు ఈ రైతు. తద్వారా రైతుకు అధిక పెట్టుబడులు తగ్గి నికర ఆదాయం లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.